విజయవాడ అజిత్ సింగ్ నగర్లోని మదర్సాలో అనుమానాస్పదంగా మృతి చెందిన కరిష్మా మృతికి న్యాయం చేయాలని విజయవాడ పోలీస్ కమిషనరేట్ ముందు బాలిక బంధువులు ఆందోళన చేపట్టారు. ఘటన జరిగి వారం రోజులు గడిచినా నిందితులను అరెస్టు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఫుడ్ పాయిజన్ వల్లే బాలిక మరణించినట్లు మదర్సా నిర్వాహకులు చెబుతున్నారని, అయితే కరిష్మా మృతి పట్ల అనుమానం ఉందని, ఆమె ఒంటిపై గాయాలు ఉన్నాయని బాధిత కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా నిర్వాహకులు విద్యార్థులను వేధించారని ఆరోపించారు. తమ కుమార్తె ఫుడ్ పాయిజన్ కారణంగా వల్ల చనిపోలేదని అన్నారు. ఘటనపై సమగ్ర విచారణ చేసి నిందితులను శిక్షించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. అండి మదర్సా సింగ్ నగర్ లో ఉన్న మదర్సాకి మా అమ్మాయిని మేము ఇస్లామిక్ పాఠాలు నేర్చుకుంటుందని చెప్పి జాయిన్ చేయించామండి. మదర్సా నిర్లక్ష్యం వలన కేవలం పిల్ల చనిపోయింది. మా పిల్లకి మేము సీసీ ఫుటేజ్ లో మేము నిన్న సిఏ గారు మాకు చూపించిన దాంట్లో వాంతులు అవుతున్న పిల్లకి సాయంత్రం 6 గంటల నుంచి వాంతులు అవుతానే ఉన్నాయి. విపరీతమైన వాంతులు అవుతున్నాయి. కానీ యాజమాన్యం కనీసం వాళ్ళు పట్టించుకొని డాక్టర్కి కానీ పక్కనున్న ఆర్ఎంపీ డాక్టర్లకు కూడా వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. పిల్ల చనిపోయిన తర్వాత తీసుకుని గవర్నమెంట్ హాస్పిటల్కి వాళ్ళు తీసుకెళ్లారు. ఇది కేవలం యాజమాన్యం హత్య. ఇది వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటారని చెప్పేసి మేము పోలీసు వారిని విన్నవించుకోవడానికి సిపి గారి దగ్గరికి వచ్చాం. మేము పేరు మొహమ్మద్ అన్వర్ అండి. మదర్సా సింగ్ నగర్లో ఉన్న మదర్సాకి మా అమ్మాయిని మేము మదర్సాల నిర్లక్ష్యం కారణంగానే ఈ బాబు బంగారం అలాంటి చిన్న వయసులో ఉన్నటువంటి బంగారమైనటువంటి బాబుని వీళ్ళు బలి తీసుకున్నారు. ఈ రకంగా మదర్సాల నిర్వాహకం ఉంటే ఏ విధంగా మేము వాళ్ళని నమ్మాలి? వాళ్ళ మదర్సాల వ్యవహారాలపై ఏ విధంగా చట్టం చేయాలి? కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మదర్సా బోర్డు ఏర్పాటు చేసి వాళ్ళ ఫుడ్ కమిషన్ మీద, వాళ్ళ నామ్స్ మీద పూర్తిగా సమగ్రమైనటువంటి వ్యవహారంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఈరోజు ఏదైతే కరిష్మా యొక్క మృతి పట్ల ఇక్కడ మనం సిపి గారి దగ్గరికి వచ్చాం. ఇదే మీడియా ద్వారా మనం అధికారులందరికీ తెలియపరిచిన మీదట కూడా ఈరోజు వరకు అతని మీద ఎఫ్ఐఆర్లు చేయకపోవడం, ఇలాగా కొన్ని విషయాల్లో మాకు అనుమానాలకి తావుండటం వల్ల ఈరోజు ఈ విచారణ కోసం ఇలాంటి చాలా సంఘటనలు మా ముందుకు వచ్చినాయి. ఇవాళ ఈ యొక్క మీడియాలో మీరు చెప్పడం వల్ల ఈరోజు ఎన్నో మద్రసాల నుంచి ఎన్నో విషయాలు బయటకు వచ్చినాయి. వీటిలన్నిటి మీద కూడా విచారణ జరిపి మొత్తం అన్నీ కూడా సమగ్రంగా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ఈ యొక్క మైనార్టీ మినిస్టర్ గారిని కూడా కలుస్తాం. మైనార్టీ మినిస్టర్ గారిని కలిసి ఈ కరిష్మా కేసులో ఏదైతే ఉందో ఈ యొక్క గుప్త విచారణని బహిర్గతం చేయాలని చెప్పి, అలాగే ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో పూర్తి వాళ్ళ నిర్లక్ష్యం వల్లే ఈరోజు కరిష్మా చనిపోయిందని